చదువుకోవాలరా, చదువుకోవాలి. ఎందుకు నాన్న చదవంటే నీకంత ప్రాణం? దాని విలువ తెలుసు కాబట్టి. నేను అందరిలాగే ఇక్కడ కత్తులు బాంబులు పట్టుకు తిరిగేవాడిని. కానీ మీ అమ్మ బాగా చదువుకుంది. దానికి చదువు అంటే ప్రాణం, చదువుకున్న వాళ్ళంటే గౌరవం. నాకు సంతకం పెట్టడం నేర్పించాలని ఎంతో ప్రయత్నించింది. తను నేర్పాలనుకున్న సంతకం నేను ఇప్పటికీ నేర్చుకోలేకపోయాను. నువ్వు కడుపులో ఉన్నప్పుడు హఠాత్తుగా ఒకరోజు మీ అమ్మకు ధనుర్వాతం వచ్చింది. త్వరగా డాక్టర్కి ఫోన్ చేయరా. 2 5కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందనే ప్రాథమిక విద్య కూడా అక్కడున్న మాలో ఎవరికీ లేదు. చదువు రాని మేమందరం చూస్తూ ఉండిపోయాం. చదువు వచ్చిన మీ అమ్మ చెప్పలేని పరిస్థితిలో పడుంది. అంబులెన్స్లో తీసుకెళ్లాల్సిన మీ అమ్మని ట్రాక్టర్లో పడుకోబెట్టి మేము సిటీకి బయలుదేరాం. మీ అమ్మ చనిపోతూ మనిషికి చదువు ఎంత అవసరమో చెప్పింది. మీ వెనకున్నన్ని కత్తుల్లో ఒక్క కత్తైనా నాకు ప్రాణం పోయగలిగిందా? అదే ఒక కళ ఉండుంటే ఒక డబ్బున్నవాడు ఇంకో డబ్బున్నవాడిని తయారు చేయడు. కానీ ఒక చదువుకున్నవాడు 100 మంది చదివే వాళ్ళని తయారు చేస్తాడు. పంచే కొద్దీ తరుగుద్ది డబ్బు, పంచే కొద్దీ పెరుగుద్ది చదువు. ఆ పూట ఆకలి తీర్చే అన్నదానం కంటే అన్ని పూటలా కడుపు నింపే విద్యాదానం గొప్పదండి. మన వాళ్ళందరినీ నరుక్కోవడం మానేసి చదువుకోమని చెప్పండి, చదివించండి.